బాలనటుడు మాస్టర్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షక లోకాన్ని మెప్పించిన చిత్రం బాపుగారి దర్శకత్వంలో నెడమర్తి పద్మాక్షి నిర్మించిన లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ బాలరాజు కథ. 1969లో తమిళంలో రూపొందిన వారాజావా చిత్రం కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం అటు ప్రేక్షకుల రివార్డులతో పాటు ఉత్తమ చిత్రంగా నంది అవార్డుని కూడా అందుకుంది. ఈ చిత్రంలో సూర్యకాంతమ్మది గంపెడు పిల్లలున్న తల్లివేషం. నా పిల్లల్ని నేనే తెచ్చుకుంటాను, ఎవరిని బుక్ చేయొద్దు అని చెప్పి తను పెంచుకొని చదువు చెప్పిస్తున్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చారట. ఇంకొక విషయం ఏంటంటే, బుద్ధిమంతుడు చిత్రానికి మళ్ళీ ఈ చిత్రానికి కూడా పారితోషికం తీసుకోకుండా నటించారట. సూర్యకాంతమ్మ గారు మంచి మనసుని అభినందిస్తూ బాలరాజు కథ చిత్రం కోసం సుశీలమ్మ గారు పాడిన ఈ ఆరుద్ర గీతాన్ని ఇప్పుడు విందాము మాళవిక గళంలో. తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు, తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు, పెద్ద శిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. పాండవుల రథాలని పేరు పడ్డవి, ఏకాండి శిలల నుండి మలచబడ్డవి. వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి, వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి. తాము సాటి లేని వాటిమంటూ చాటుతున్నవి, తాము సాటి లేని వాటిమంటూ చాటుతున్నవి. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. మహిషాసురమర్దనం గోవర్ధనమెత్తడం, మహిషాసురమర్దనం గోవర్ధనమెత్తడం, మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చడం, మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చడం. పురాణాల ఘట్టాలు పొందుపరిచిరి, పురాణాల ఘట్టాలు పొందుపరిచిరి. ముచ్చటగా కన్నులకు విందునిచ్చిరి. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. పాశుపతం కోరెను పార్థుని మనసు, పరమశివుని కోసము చేసెను తపస్సు. పాశుపతం కోరెను పార్థుని మనసు, పరమశివుని కోసము చేసెను తపస్సు. సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను, సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను. ప్రతి సృష్టి శిల్పమని
వచ్చాడో బాలరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడో బాలరాజు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ చిన్నారులు జంటగా మన భాషలోని తీయదనాన్ని, మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసే పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అవమానాలే ఆభరణాలు. ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను, పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. మిమ్మల్ని విజయ పథంలో నడిపించే పాట ఇది. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నేనున్నానని నీకేం కాదని. సార్కి 1+1 ఆఫర్ సార్. అందరూ తాగుతారు జ్యూసు, వంటగదిలో ఉంటుంది గ్లాసు, కంప్యూటర్కి ఉంటుంది మౌసు. ఎవడు రాసిచ్చాడు మీకు ఈ పీసు? ఆంధ్ర పెదవి ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం. భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. వెయ్యేళ్ళు వెయ్యాలి వలపు వంతెన. తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా, తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3000 పాటలు రాసి ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది. కోరుకోని కాలమేమో కలిసొచ్చింది. పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట. కోకిలమ్మ కళాశాలలో పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. మనసు గెలిచిన పురుషునికి స్వరాల అర్చన చేసి. ఈ పాటకి నాకు నంది బహుమతి వచ్చింది. నా పాట తేనెలకు పాట. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. రామ్ బిర్యాల గారు మంగ్లీ ఇటువంటి పాటలకి పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నోటి నుంచి ఉంటుంటే ఇంత మాధుర్యం ఉంది ఆ పాటలో అనిపిస్తుంది. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఎలా. మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. మమతలు పంచే ఊరు ఏమిటిదా